కృష్ణునికి అర్ఘ్యమిచ్చుట. అప్పుడు భీష్ముడు ఇట్లని పలికెను, పాండునరేంద్రుని ప్రథమ పుత్రుడవు, నీచే ధర్మజ కౌరవ వంశము చరితార్థం వైతరించిపోయెను. ఇంక ఇప్పుడొక ముఖ్య కార్యము, శాస్త్ర పద్ధతిని నెరవేర్చవలే. స్నాతకుండును సద్గురుండును ఋత్విజుండును యజ్ఞకర్తయు మొదలగువారు పూజనీయులు. అట్టివారిలో ఉత్తమ పురుషుని సద్గుణవంతుని కీర్తిమంతుని ఒక్కని చేకొని అగ్రాసనమున అర్ఘ్యమునిచ్చి పూజించవలె. భీష్ముడు ఇట్లన ధర్మనందనుడు వినయము మీరగ ఇట్లని పలికెను, ఇక్కడ నుండిన మహానుభావుని మీకై మీరే నిర్ణయింపుడు. సృష్టి స్థితి లయ కారకుడగుచు భాస్కర సోముల ప్రజ్ఞలు తానై ప్రజలకు తేజము పోషణనిచ్చడి మహానుభావుడు మహావిష్ణువే. వాసుదేవునిగా అవతరించెను, నీకును నాకును కురువంశమునకు. ఇక్కడ చేరిన రాజులెల్లరకు దైవము తేజము తానే అగుచును. అగ్రాసనమున అర్ఘ్యమిచ్చుటకు ఆతని కన్నను అర్హుడెవ్వడు. ఇట్లని భీష్ముడు నిర్ణయించగని దైవమే కృష్ణుడని సహదేవుండు. కృష్ణుని అర్ఘ్యము భక్తితో ఇచ్చే పొంగి ధర్మజుడు అగ్రపీఠమున స్వామి కృష్ణుడు కూర్చుండగనే. జన్మధన్యమని పాద పూజలను ధర్మజుడప్పుడు చేయుచుండగా అంత గొప్పగా పూజలందుచు అగ్రపీఠముననున్న కృష్ణుని చూసి నారదుడు మహానందముతో దేవవ్యూహములు మదిలో తలచుచు బ్రహ్మయోచనే జరిగిందనుకొనే. అట్టి వ్యూహము తలచి నారదుడు రాజలోకమున జననమందిన గంధయక్షర్వ దేవదానవులు మున్నగు వారిని తలచి నారదుడు జరుగబోయెడి సంగ్రామమ్మె. నారద మౌని కన్నుల నిలచే నందనందనుని అగ్రపీఠమున చూచినంతనే శిశుపాలుండు ఆగ్రహముతో పలికెని విధి, ఈ యాదవునకు అర్ఘ్యమిచ్చిన అట్టి వారికి మతి తప్పినద. అట్లయిన్నచో ఇట్లే చేతురు వయసు మీరిన భీష్మాచార్యులు. చెప్పగమీకి గోవుల కాపరి అచ్యున్నుతుడై కనుల నిలచెన. ఇక్కడెందరో రాజులుండగా అపూర్వమైన అగ్రతాంబూలం గోపాలునికా ధర్మజ ఇచ్చుట శిశుపాలుండా ఆపకుండగా ఈచడించెగా అందరి ముందర. ఆ విధి అతడు అతి ఘోరముగా అందరి ముందర అవమానించుచు కచ్చతీరగా మరెన్నో విధముల లెక్కలేకయే పొల్లు మాటలతో శిశుపాలుండా నందనందనుని కనివిని ఎరుగని రీతిగా కృష్ణుని దుర్భాషలచే ఊగిపోవుచు ఇంకను అక్కడ ఉండలేకను ఆసభ విడచి వెడలిపోయెను. మరల వెనుకకు వచ్చి కూర్చొని తెలియక నీవు అర్ఘ్యమిచ్చిన యాదవుడేమని స్వీకరించెను. నపుంసకునికి వివాహమేల, పుట్టుగ్రుడ్డికి సౌందర్యమేల, చెవిటివానికి సంగీతమేల. నేనీ పూజల కర్హుడననుచు కృష్ణుడి విధి మురియనేలయని మరల హేయముగ చూచె కృష్ణుని. సుక్షత్రియులు ఇందరుండగా పశుల కాపరిగా అగ్రపూజలని శిశుపాలుండా వాసుదేవుని హేళన చేయుచు వెళ్ళబోవగా
పూజ్య వృద్ధులను అవమానించుట నీకే చేటును తెచ్చిపెట్టును. బ్రహ్మదేవుని నాభి కమలమున పుట్టినవాడి పురుషోత్తముడు. వేదములన్నీయు చదివిన వారికి ఈతని తత్వము అవగతమగును. అన్నియు తెలిసి తాత భీష్ములే నాకా విధముగా ఆనతినిచ్చెను. ఇందరి రాజులు గురువులు పెద్దలు అందరూ ఎంతో ఆనందించగా నీకెందులకి ధిక్కారమని శిశుపాలునికి ధర్మతనూజుడు అనునయించుటకు ప్రయత్నించెను. భీష్ముడంతటా ధర్మరాజుతో ధర్మపుత్ర ఈ అహంకారిని నీవే విధముగా మార్చగలేవు. వేదవేద్యుడగు నందనందనుడు పురుషులందరిలో పురుషోత్తముడు. వ్యాసనారద భవ్యమునీంద్రులు సమ్మతి చేసిన కృష్ణ తత్వమును మర్మధాంధులు గ్రహింపలేరు. ఈ శిశుపాలుడు మహామూర్ఖుడు నోటికి వచ్చిన మాటలు పలికెను. రాజమధమున సంపద మదమున ఈర్ష్యాసూయలు నిండిపోయగా వీని మాటలను లెక్క చేయకుము అనుచు భీష్ముడు చైచ్యునకిట్లనే ఓ శిశుపాల అహంకారివై ప్రగల్భములను పలుకుచుంటివి. ఈ సభ నుండిన రాజులెల్లరును అంబుజాక్షుని అనుగ్రహముచే బంధ విమోచన పొందిన వారే. ఉత్తమ జ్ఞానము కలిగియున్నచో బాలుండైనను పూజ్యుండగును. మహావీరుడగు క్షత్రియుండును రాజులందరిలో పూజ్యుండగును. వీటన్నిటిచే నందనందనుడు అగ్రపూజ్యకును అర్హుండయ్యే. మరి ఇంకెవరిని పూజించినను వారు మాత్రమే తృప్తులగుదురు. అభ్యున్నతుని పూజించినచో ముల్లోకమ్ములు తృప్తి చెందును. పురుషోత్తముడే బుద్ధియు మనకు. సూర్యచంద్రులును గగనము వాయువు కాలము దిక్కులు మరి అగ్నియు అన్నియు తానై వెలుగుచుండును. యోగ సిద్ధులు మహానుభావులు ఎరుంగగలిగిన పురుషోత్తముని మూర్ఖుడెరుగుట సాధ్యము కాదు. ఇట్లని భీష్ముడు పలుకుచుండగా సహదేవుండును మహారోషమున నిలబడి ఇట్లని గర్జన చేసెను. అర్ఘ్యము కృష్ణుని కర్పించితిమి దేనిని ఎవ్వరు కాదని అన్నను. వామపాదమున శిరసున తన్నెద ఈ మాటలు విని రాజులందరూ భయకంపితలై మిన్నకుండిరి. దేవతలందరూ సాధువాదముల ఆకాశమందున మారు మ్రోగెను. విను వీధంతయు ఇంద్రధనుస్సువలె పుష్పవర్షముల నిండిపోయెను. అట్టి పుష్పముల పరిమళములు సభాభవనమున గుబాళించెను. సభయందున్న వారందరును అట్టద్భుతముకు ముగ్ధులైరి. కలహభోజుడగు నారదుడప్పుడు ఉత్తరీయమును పైకెగరేయుచు ఆనందముతో గంతులు వేసెను. చేదిరాజ్యపు సైన్యాధిపతి సైన్యమునంతను కూడదీసుకొని తమ మహారాజు కనుసైగలతో విరచుకు పడుటకు సంసిద్ధులయ్యే. అది గమనించిన కృష్ణుని తరపున యాదవ వృష్టి కురు గాంధారులు మహోగ్రమ్ముతో వారందరును సమరమ్మునకు సిద్ధమైరి. వేదఘోషతో నిండియుండిన ఆ సభాంగణము చూచుచుండగని రణరంగముగా మారిపోవుటను చూచుచున్న ఆ ధర్మనందనుడు భీష్మునితోనూ ఇట్లని పలికెను. మేటి నరపతులు మరి ఈ విధముగా కలహించుచును కలబడిపోయిన ఈ క్రతువంతయు భగ్నం బగునని
కల్పించుకుని రాజులందరిని శాంతపరచుడనే శంతన తనయుడు చిన్నగా నవ్వుచు నందనందనుడు అండగనుండగా రాజసూయముకు అంతరాయము కలుగుటన్నది అసంభవం బగు. ఇక్కడి రాజులు ఏకము అయ్యి శ్రీకృష్ణునిపై విరచుకు పడిన జగన్నాథుని ఒక్క చూపుతో వీరులందరును భస్మం బగుదురు. అట్టి మాటలను విని శిశుపాలుడు చండ ప్రచండుడై భీష్మాచార్యుని నిందించుచును ఇట్లని పలికెను. వయసు పల్లిన ముదుసలివాడగు పరమపదముకై పరితపించుచు గోవుల కాచే గొల్లవానినే భగవంతుడని భ్రాంతి చెందును. భీష్ముని మాటలు నమ్మియునీవి రాజులందరిని అవమానించి అర్ఘ్యమునిచ్చుట మంచిది కాదని మరొక్క మారు చెప్పుచుంటిని అని శిశుపాలుడు అపహాస్యముగా కృష్ణుని గూర్చి మరల ఇట్లనే. మీ కృష్ణుడు జరాసంధుని పరక్రమానికి తాళలేకను 17 మారులు పారిపోయెను. చివరి ఈతడు కపట వేషియై భీమార్జునులను వెంటబెట్టుకొని విప్రోత్తములని అబద్ధమాడి జరాసంధుని అంతము చేసెను. అట్టివానిని గంగాసుతుడు మహా గొప్పగా చెప్పుట వింటివి. అట్టి కృష్ణునుకు నీ తమ్ములతో జై జై కొట్టుట నాకు నచ్చదు. రొద్దుపోవకే మీరందరును ఎవరో ఒకరిని పొగడుచుందురు. ఆ పని మాని అందరూ కలిసి కర్తశకులను కీర్తించినచో ఎప్పటికైనను ఫలితముండును. చేది నరపతి అట్లను చుండుట విని ఆ భీముడు కోపోద్రిక్తుడై శిశుపాలునిపై ఉరకబోయెను. వెంటనే భీష్ముడు ముందుకు వచ్చి వాయుపుత్రుని ఆపివేయుచు విషయమప్పుడిటు చెప్పసాగెను. ధమఘోష సాత్వకి చేది దంపతుల ముద్దు బిడ్డడి శిశుపాలుండు. చతుర్బాహువులు నుదుట నేత్రమును ధరించి శిశువు జననమునొందెను. గార్ధప స్వరమున పుట్టిన శిశువు గొంతు చించుకొని ఏడ్చుట చూచియు తల్లిదండ్రులు అచ్చెరు వందగా అశరీరవాణి ఇట్లని పలికెను. ఎవ్వరి చేతిలో ఈ పసిబాలుని అధికములయ్యి ఉన్న భాగములు 2 చేతులు నుదుట నేత్రము అదృశ్యమగునో వాని చేతనే ఈ పసిబాలుడు మరణించునని శాసించగనే దిగాలు పడిరి. అప్పటి నుండి ఆ తల్లిదండ్రులు పసిబాలకుని చూడవచ్చిన వారందరికీ ఎత్తుకొనమని ఆ బిడ్డడిని ఇవ్వసాగిరి. తన మేనతకును వింత బాలుడు జన్మించగ విని రామకృష్ణులు మహానందముగా వెళ్ళిరక్కడకు బలరామునికి బిడ్డడినిచ్చి పరిశీలనగా చూడసాగినది. మార్పేమియును లేకపోవగా బాలకృష్ణునికి అందించగనే వికృత రూపము అంతమయ్యెను. అది గమనించిన అత్త సాత్వతి తన బిడ్డడినే కాపాడమని వాసుదేవుని అర్థించినది. ఈతడు చేసే 100 తప్పులను కాచెదనేనని అభయమిచ్చెను. అందుచేత ఈ చేది రాజును పురుషోత్తముడే వధించవలయును. కనుకను ఈతని అధిక్షేపములు ఇప్పటి వరకు సహించియుండెను. అది గమనించని ఈ శిశుపాలుడు వాసుదేవునికి ఎదురుగా నిలచి ఇట్లు పలుకుట అసమంజసమని భీష్మాచార్యులు పలుకుచుండగని కూర్చుని
ఘాతకమ్ములను సభామధ్యమున వెల్లడించెను. మేము ఒకప్పుడు భగదత్తునిపై దండెత్తిన ఆ సమయమునందున క్రూరాత్ముండగు ఈ శిశుపాలుడు ద్వారకపురిని దహించి వేసి స్త్రీ బాలురను వృద్ధులెందరినో అనేక బాధల గురిగావించెను. భోజ ప్రభువులు రాణివాసముతో రైవతగిరిపై రాత్రి సమయమున విలాసమ్ముగా గడుపుచుండగా క్రూరాత్ముండగు చేది నరపతి వారందరినీ దహించి వేసెను. మా తండ్రి గారగు వసుదేవులను అశ్వమేధమును చేయబోవగా యాగాశ్వమ్మును అపహరించెయు ఆ యాగమ్మును నిలిపివేసెను. బభ్రుమహీపతి రాణిని తెచ్చి ఈ శిశుపాలుడు వివాహమాడెను. ఇవియే కాకను మరి ఇంకెన్నో దుష్కృత్యములు చేసే దురాత్ముడు అత్తకిచ్చిన వాగ్దానమును గౌరవించినే క్షమించి ఉంటిని. కృష్ణుని మాటలు విని శిశుపాలుడు తోక త్రొక్కిన కాలనాగువలె కస్సున లేచి ఇట్లని పలికెను. మహావీరులగు అస్మదాదులు గడ్డిపోచవలె కనిపించునులే సభామధ్యమున నన్నవమానించి నన్నీ క్షణమే సంహరింతును ఇట్లని చేద్యుడు పలుకుచుండగా సభ్యులు చేసిన కోలాహలము క్షీరసాగరపు తురంగ ఘోషగా వినబడయేదో మైకము క్రమ్మెను. అట్టి క్షణమునే సౌరి చేతిలో సుదర్శనం మను చక్రరాజము మంటలు గ్రక్కుచు రెప్పపాటులో చేద్యుని శిరమును నరికి వేసెను. వానియందుగల ఆత్మజ్యోతియు దేదీప్యముగా ప్రకాశించుచు కృష్ణునిలోనే కలసిపోయెను. సభ అంతయును నిశ్చేష్టితమై బొమ్మల వలెనే నిలబడిపోయిరి. అంతట కృష్ణుడు చేద్యుని తనువును సంస్కరింపగా ఆనతినిచ్చెను. ఆతని పుత్రుని చేదిరాజుగా అభిషేకించి ఆశీర్వదించిరి. వేదోక్తముగా రాజసూయము సక్రమమ్ముగా సమాప్తమయ్యెను. విప్రులందరును ధర్మనందనుని ద్రౌపది తోడను పీఠముపైనను కూర్చుండగను సమంత్రకముగా అవభృత స్నానము నిర్వర్తించిరి. రాజుకెల్లను తలమానికమై చక్రవర్తిగా ధర్మజుడుండగా రాజుకెల్లను మహారాణియై రాణులకెల్లను మహారాణియై పాంచాలీయును వెలిగిపోయెను. వారి వైభవము చూచిన మిత్రులు సంతోషముతో పొంగిపోవగా దుర్యోధనుడును జ్ఞాతులందరూ అసూయతోడను ఉడికిపోయిరి. జగత్ప్రసిద్ధము రాజసూయమును కన్నుల జోచిన రాజులందరును ధర్మపుత్రుని ప్రశంసించుచు వారి రాజ్యముల చేరిపోయిరి. రాజులందరును తెచ్చి ఇచ్చిన బహుమానములకు రెండింతలుగా కానుకలిచ్చుచు ధర్మరాజును వారందరినీ సాగనంపిరి. భీష్ముడు మొదలగు కౌరవులందరూ పాండుపుత్రులను దీవించుచును హస్తినపురికి ప్రయాణమయ్యిరి. ద్రుపదుడు మొదలగు రాజులు కూడను తమ తమ నగరికి ప్రయాణమయ్యిరి. నందనందనుడు సంతోషముతో ద్వారక నగరికి పయనమయ్యెను. దుర్యోధనుడును మయసభయందలి అందచందముల అద్భుతములను చూడవలెనని కుతూహలముతో శకుని మామతో ఉండిపోయెను. మయస
ఇటు చెప్పసాగెను నా ఈ బాధను ఈ విధంబుగా చెప్పవలయునో తెలియుటలేదు ఇంద్రప్రస్థమున ధర్మనందనుని వైభవమును తలచుకొన్నచో నా మనసంతయు కృంగుచున్నవి సభాభవనమును చూచిన కొలది అపూర్వమైన అద్భుతములు కోకొల్లలుగా కనబడుచున్నవి దివ్య భవనమున అమరేంద్రుని వలె ధర్మపుత్రుడు నాకగుపించే ప్రసిద్ధికెక్కిన ప్రభువులెందరో అనూహ్యమైన రత్నరాసులను ధర్మరాజునకు సమర్పించెను భక్తి వినమ్రులై నిలబడియుండుట నా ఈ కళ్ళతో చూచియుంటిని పాండుపుత్రుల ప్రాభవమును దినంతముల దీప్తితమయ్యెను వేలకు వేలుగా రాజన్యులను కూర్చునియున్న సభాభవనమున ఆశిసుపాలుని శిరమున కృష్ణుడు నేల కూల్చుటను చూచియు కూడా ఏ ఒక్కరును కిమ్మనకుండి కృష్ణునికే జై జై కొట్టిరి అట్టి కృష్ణుని ఎదిరించుటకు ఒక్కరు కూడా సాహసింపక మిన్నకుండుట తలచిన కొలది నా మనసంతయు మండుచున్నది అట్టి కృష్ణుని అండాలవారు మరి ఇంకెంతో ఎదిగిపోదురు వారి వైభవము సహించలేక అనుక్షణమును దుఃఖించుచును నేనే విధముగా కృషించుచుంటిని పాండుకుమారుల ఇంద్ర వైభవము నా చేతికి నీ చిక్కు వరకును నేనే విధమే దుఃఖించెదను చప్పున లేచి ముందుకు వచ్చి దుర్యోధనుడా శకుని చేతులను గట్టిగా నొక్కుచు ఉపాయమొక్కటి తెలియచేయమని జాలిగా అడుగుచు పాండుకుమారుల ఐశ్వర్యము నాదగునట్లుగా చేయుమనుచును శకుని మామనే ప్రార్థించుటచే నీతి పాఠములు నేర్పజూచును అందుచేతనే మిమ్ములనిప్పుడు ఈ విషయమును నిర్ణయింపుమని మనోభావము వెల్లడిస్తిని మీరా విధముగా చేయని ఎడల నేనీ క్షణమే మీ ఎదురుగని అగ్నిలో దూకి మరణించెదను ఆ తర్వాతను హాయిగా మీరు విధుర భీష్ముల ప్రబోధములతో కౌరవ రాజ్యము ఏలవచ్చును తన ప్రియ పుత్రుని దైన్య ధోరణిని గమనించిన ఆ అంధ నరపతి లోపలనే కుమిలిపోవచ్చు విధురుని పిలిచి సంప్రదించెదను మీరిక వెంటనే శిల్పుల పిలిచి అపూర్వమైన సభాభవంతిని నిర్మించమని ఆజ్ఞాపించుచు దుర్యోధనుని ప్రోత్సహించెను అతి త్వరితముగా హస్తిన నగరిలో సభామంటపము నిర్మితమయ్యెను మహాద్భుతం మగు ఆ భవనమును చూచిన అందరూ వచ్చెరు ఉందిరి ఆంబికేయుడు విదురుని పిలిచి యథాతథముగా విషయము చెప్పెను అది విని విదురుడు నిశ్చేష్టితుడయ్యి అంధరాజుతో ఇట్లని పలికెను దుర్యోధనుని దుష్ట బుద్ధిని దుర్మార్గం విధి దుష్ట బుద్ధి ఇది కౌరవ వృధులు మీరీ విధముగా అన్నదమ్ములకు కలహము పెట్టుట ఏమాత్రమును ధర్మము కాదు పరాక్రమమున పాండుకుమారులు సంపాదించిన సంపద అంతయు పుశ్చితముగా కొల్లగొట్టుటకు ఈ యత్నం బని తెలియచున్నది మీరీ యత్నము మానుట మంచిది విదురుని మాటకు ధృతరాష్ట్రుడు అల్లన నవ్వుచు ఇట్లని పలికెను నీవును నేనును భీష్మ ద్రోణులును పెద్దలందరూ ఎదుటనుండగా కురు పాండవులు జోదమాడినను ఏ శత్రుత్వము కలుగనేరదు
నిర్మించిన సభాభవనమును కన్నులగాంచగ తిలకించుచును సోదరులందరూ కలసి మెలసి కొన్ని దినములు గడిపిన వెనుకనే విలాసముగా మిత్రజ్యూతమును ఆడుకొనుచును గడుపవచ్చును నీవు వెంటనే వేగవంతమగు రథమున పోయి ధర్మరాజుని చుట్టపు చూపుగా తీసుకురమ్మని విదురుడు ఎంతగా నచ్చ చెప్పినను కౌరవేంద్రుడు పెడచెవి పెట్టెను ఇక ధృతరాష్ట్రుడు ఏకాంతమున దుర్యోధనుని పిలచి ఇట్లనే ధర్మపుత్రుని సంపద చూచి ఈర్ష చెందుట భావ్యము కాదు అంతకు మించిన మహాయజ్ఞమును నీవు స్వయముగా నిర్వహించుము దేశ దేశముల రాజులందరును నీకు కూడను కానుకలిత్తురు పెద్దలెవ్వరును ఇట్టి జూతమును సమ్మతింపరని నమ్ముచుంటిని జూతమునందున భేదము పుట్టును బలవంతులతో వైరము పోనుట మనకే మాత్రము క్షేమము కాదు అంధరాజిటు ఎన్నో విధముల అనునయించినను తనయుడు మాత్రము మొండి పట్టును విడువడాయను తనయుని కోర్కెను తీర్చదలంచిన ఆంబికేయుడు విదురుని వెంటనే ధర్మతనూజుని తీసుకురమ్మనే విదురుడు ఎంతో విషాదముతో నరపతి ఆజ్ఞను మీరజాలక ఇంద్రప్రస్థమును చేర త్వరితముగా విదురుని చూచిన ధర్మనందనుడు మహానందముతో ఆహ్వానించుచు పేరు పేరున కుశలము అడిగెను విదురుడు అంతట ధర్మరాజునకు విషయము చెప్పగా మొదలు పెట్టెను మహాప్రభువగు ఆ ధృతరాష్ట్రుడు అత్యద్భుతమగు సభాభవనమును హస్తినపురిలో కట్టడమైనది వెంటనే నీవు అక్కడకొచ్చి సభాభవనమును దర్శించవలే మరి ఆ భవనము చూచిన తదుపరి మనోహరబగు వేదిక పైనను ప్రశాంతముగా పరుండి లేచి ఆపై నీవు అక్కడి వారితో వినోదముగా జూదమాడవలే అక్కడనున్న మేటి జూదరులే నీతో కలసి ఆడతలచిరి వారి కోర్కెను తీర్చదలంచి కురుపతి నిన్ను తీసుకురమ్మని ఆజ్ఞాపించి నను పంపించెను విషయము విన్న ధర్మనందనుడు విదురుని తోడను వినయమునిట్లని ద్యూతావేశము కలహము తెచ్చును అయిన వారితో జూదమాడుట శ్రేయస్కరము కాదను కొందును మా అందరికీ పూజుడవైన మీ అభిమతమును వివరించమని అతి వినయమున ధర్మజుడడిగెను విదురుడప్పుడు స్వాభిప్రాయమును సుస్పష్టముగా వ్యక్తము చేసెను జూదమెప్పుడును అనర్థహేతువే నేనా విషయము గ్రహించి ముందే జూద క్రీడ మంచిది కాదని ధృతరాష్ట్రునికి అనేక విధముల వినయముతోనే హెచ్చరించి తిని అయినా గాని ఆంబికేయుడు నీతో రమ్మని ఆజ్ఞాపించెను ఆ రాజాజ్ఞయ కర్తవ్యముగా నేనిచ్చటికి విచ్చేసి తిని ఇక నీవిప్పుడు ఆలోచించుకు నచ్చిన పద్ధతి అనుసరించుము ధర్మతనూజుడు ఇటు ప్రశ్నించెను హస్తినపురిలో జూదమాడుటకు ధనరాసులను గృమ్మరింపవలె హస్తిన నగరిలో కురుపతి పుత్రులు కాకను ఇంకను మరి వేరెవ్వరు జూదమాడుటకు సిద్ధమయ్యిరి ధర్మనందనా శకుని విషయము నీకు వేరుగా చెప్పవలయున అంతేగాకను మరి ఆశకుని మాయాద్యూదము ఆడుటయందును మహానే
కాకను చిత్రసేనుడును సత్యవ్రతుడును పురుమిత్రుడను మున్నగువారలు వాడుదురందరు తలపంకించుచు ధర్మనందనుడు దైన్యము తోడను అప్పుడిట్లనే మాయాజూదరులందరూ ప్రేమగా ఆహ్వానింపగ నిరాకరించుట ద్యూత ధర్మముకు అధర్మమందురు నా పెద తండ్రి ఆహ్వానింపగ చేయగలిగినది మరి ఏముండును తండ్రులెప్పుడును పిల్లల క్షేమము అనుక్షణము అభిలషింతురు ఇది అంతానిక విధి ప్రేరితమని భావించుచు నేనక్కడికొచ్చెద అనచు అప్పుడా ధర్మనందనుడు విదురునకివ్విధి ఎరింగించెను విధుర మహాత్మా ఒక్క విషయము మీకు మాత్రమే విన్నవించెదను నా అంతటనే ద్యూత క్రీడను మొదలు పెట్టనని మాటిచ్చెదను శకుని వచ్చి ఏ ఆహ్వానించిన ద్యూతము తప్పక ఆడి తీరవలె ధర్మజుడంతట మనసు స్థిమితముగా చేసుకు మ్రొక్కెను విధురునికంతట తల్లి కుంతితో దేవి ద్రౌపదితో దౌమ్య విధురుల సహోదరులతో స్వర్గతుల్యమగు ఇంద్రప్రస్థమును విడచిపెట్టి ఆ ధర్మతనూజుడు విధి విషమ్మున నడచిన వాడై పరివారముతో హస్తిన చేరెను ధృతరాష్ట్రునికి భీష్మాదులకు భక్తి వినమ్రుడై నమస్కరించెను సతీ సమేతుడై ధర్మజుడప్పుడు గాంధారికి నమస్కరించెను కౌరవ వీరుల రాణులందరకు ద్రుపద తనూజ అందము చూడగా ఈర్ష్యభావము మరింత పెరిగెను ధర్మపుత్రుడు ఆదినమందున ఆప్తులందరితో కలిసి తిరుగుచును ఎంతో హాయిగా గడిపివేసెను మరునాడుదయము ధర్మనందనుడు తమ్ములందరిని వెంటబెట్టుకొని సభాభవనమును చూచి మురిసెను సుయోధనుండా అందరి వెనుక కలసి తిరుగుచు భవనము యొక్క శిల్ప వైభవము గూర్చి చెప్పుచు పాండుపుత్రులతో కలసి తిరిగెను శకుని మున్నగు కౌరవులందరూ సభాభవనమున ప్రవేశించిరి అందరూ కలసి మహానందముగా ముచ్చటించుకొను సమయమందునను సుయోధనుండు ధర్మరాజుతో ధర్మనందునులు జూదమందున అందవేసిన చేయి అనుచును పలువురు అనగా వినుటయగాని ఆడుచుండగా చూచి ఎరుగను మనమందరము కలసి ఆడుటకు మిత్రజూదమును సిద్ధము చేసి తీర్చవలెనని ఆశించెదము సుయోధనునితో ధర్మజుడప్పుడు ఇవ్విధంబుగా సంభాషించెను అయిన వారితో ద్యూతమెన్నడు ఆడకూడదని విఘ్నులందరూ వివేకవంతులు ఎల్లప్పుడును ద్యూతకేళికి సిద్ధమవ్వరు విఘ్నతలేని వారితో కలిసి ద్యూతమాడిన అనర్థంబగు కనుక ఎప్పుడీ ద్యూత వినోదము అనర్థకమ్మనే నాభిమతము అది వినినంతనే దుర్యోధనుడు ధర్మరాజుతో ఇట్లని పలికెను ధర్మనందన ద్యూత క్రీడలో చతురత చూపి పేరుగాంచిన మహామహులను మరచితిమేమో సుక్షత్రియులకు ద్యూత వినోదము హేయంబనియో దూషించుటయా మహామహులగు వేదవేత్తలే ఆర్ష విద్యలను నేర్చిన వారును ఆతమ విద్యలు ప్రదర్శించే పేరుగాంచుటకు ప్రయత్నించుచు పోటీ పడియే గెలుచుకువత్తురు సాటి వారిని మించలేననే మెండు కోర్కెతో వాదన చేయుచు మహాపండితులు పోటీ పడుదురు అట్టి వారిని నీ
పాపులని భావించెదవా? శస్త్రాస్త్రముల నేర్చిన యోధులు కలబడిపోరి గెలుపొందుటయును అధర్మమనియే అందువయేమి విజయలక్ష్మిని కోరెడివారు అలుమార్గములను అనుసరింతురు ద్యూత క్రీడయే అధర్మమన్నచు ఇంద్రప్రస్థముకు ప్రయాణించుటకు ధర్మనందన అడ్డు తగలము ఆవహేళన భరించలేని యధిష్ఠరుండు గర్జించుచును ద్యూదమాడుటకు ఎవ్వరైనను ననురారమ్మని ఆహ్వానించిన నేనెన్నడును తిరస్కరించను నా వ్రత నియమము అతిక్రమించక మరి ఈ ద్యూదము దైవ ప్రేరణగా భావించుచు నే ద్యూదమాడెద అట్టి క్షణముకై వీక్షించెడియా దుర్యోధనుడును మహానందముగా ధర్మరాజుతో ఆపై పలికెను ధర్మనందన చిన్న విషయము నీతో కలసి ఆడవలయునని శకుని మామయును ముచ్చటపడెను ఆతని తరపున ఫణము పెట్టుటకు నా సొమ్మంతయు వెచ్చించెదను అను పలుకుచును రారాజప్పుడు చేతికి ఉన్న కంకణములను శకుని మామకు తీసి ఇచ్చెను ఒకరి తరపున వేరొకరాడుట ద్యూత శాస్త్రమున ధర్మ విరుద్ధము అట్లని పలికే ధర్మతనూజుడు రత్నహారములు ఫణముగా పెట్టుచు ద్యూతమాడగా ప్రారంభించెను ఆంబికేయుడు భీష్మ విదురులు కృపద్రోణులును అశ్వత్థామయు ద్యూత భవనమున ఆసీనులైరి మొదట అందరును ద్యూతకేలిని వినోదముగా చూడసాగిరి ఆ తర్వాతను మాయా ద్యూతము శకుని ఆటగా కనబడసాగెను చాతుర్యముతో ఆశకునెంతో పాచిక విసురుతు ధర్మరాజుని కవ్వించుచును విజృంభించెను అధిగమనించని ధర్మనందనుడు సంపదంతయును వెచ్చించుచును విజయలక్ష్మికై ఆకాంక్షించెను శకుని మామయు వంకర చూపుతో ధర్మనందనుడు కాచిన పందెము గెలిచి తినేనని చెప్పసాగెను అవ్విధంబుగా ధర్మనందనుడు తన సొత్తంతయు దుర్యోధనునకు వడ్డీ ఆడుచూ ఓడసాగెను ధర్మరాజులో నిరుత్సాహము పసిగట్టిన ఆ శకుని ఇంకను ఉత్సాహముతో ఉరకలు వేయుచు ధర్మరాజుపై ఉరకసాగెను అధిగమనించిన విదురుడప్పుడును ధృతరాష్ట్రునికి మెల్లగా చెప్పుచు ఇవ్విధంబుగా హెచ్చరించెను పూజ్య సోదరా అక్కడ జరిగెడి ద్యూత పద్ధతిని ఆలకించిరా కపట ద్యూతరి శకుని చేతులో ధర్మనందనుని సంపద అంతయు క్రమక్రమముగా నశించుచున్నది దీని వెనుకను జరుగు తంత్రము ఇంతకముందరే నీకు తెలియును దుర్యోధనుడు కుటిల బుద్ధిచే పాండుతనూజుల సంపదనంతయు అపహరించుటకు ఈ యత్నములు దుర్యోధనుని జన్మ సమయమున గోచరించిన దుశ్శకునములు మీరానాడే మరచియుందురు భరత ప్రతీపాసంతన రాజులు అప్పచెప్పిన సింహాసనమును గడించి ఇచ్చిన కీర్తి ప్రతిష్టలు నీ ప్రియపుత్రుడు దగ్ధము చేయును కురుకుల వంశము ప్రతిష్ట కోసము నేనను క్షణము శ్రమించుచుంటిని వంశనాశనము చేయదలంచియు ముద్దు బిడ్డడిటు ద్యూతము తెచ్చెను క్షణకాలములో చచ్చెడి వారికి ఔషధములు రుచించవందురు శిఖరపుటంచుల తేనె పట్టుక
కై అర్రులు చూచుట పతన హేతువగు నీ సుతుడైన దుర్యోధనునకు విజయ గర్వమని మధువు మత్తులో జరగబోవునది తెలియకున్నది చేతులు కాలిన తదుపరి అప్పుడు ఎవరు చేయునది ఏమి ఉండదు పెద్దవారిగా మీరే ముందుగా విషయము గ్రహించి మందలించవలె తనయుని పిలచి బోధపరచెడి కర్తవ్యమును అమలు పరుచుమిక అంత చెప్పినను ఆంబికేయుడు ఏమి ఎరుగునటె మిన్నకుండెను అది గమనించిన విదురుడింకను ఓర్పు తెచ్చుకొని చెప్పసాగెను ఆంబికేయ ఇక ఉపేక్షించక నిండు మనసుతో ఆలోచించుము పంచపాండవులు పుష్పములిచ్చెడి మహాతరువులని మరువబోకుము మరియా తరువుల సేద తీర్చుకొని విరిమాలలతో ఆనందించుడు అట్లని తలపక బొగ్గుల కోసము ఆ వృక్షములకే నిప్పంటించకు విదురుడు చెప్పిన హితోక్తులన్నీ ఆలకించిన ఆంబికేయుడు ఏమి చేయుటకు పుత్ర ప్రేమయే అడ్డు తగులగా మాట రాకయే బదులు పలుకక చెవిటి వానివలె మౌనము వహించి మిన్నకుండెను అది గ్రహించి ఆ విదురుడప్పుడును దుర్యోధనుని కఠోరముగా ఇవ్విదంబుగా హెచ్చరించెను న్యాయ పద్ధతిని పరిత్యజించి మామశకునితో అతిహేయమగు మాయద్యుతమున గెలుపొందుచును పాండునందనుల ఐశ్వర్యమును అపహరించిన ప్రజలందరూ నిను మోసగాడివని నిందించెదరు పాండవులందరూ పరాక్రమముతో ఈ ఐశ్వర్యము సంపాదించిరి ఆ ఐశ్వర్యము నీవి విధముగా పుశ్చితముగా చేజిక్కించుకు నువ్వు రాజుగా సంచరింతువా మోసము చేసి ఇతరుల సొమ్ము అపహరించుట హేయ పద్ధతి దుర్యోధనుడు ఒక్క ఉదుటున విదురుని పైన విరచుకుపడెను పాండవేయుల అనుయాయుని వలె వారి కీర్తినే పాట పాడుచు మాకందరికి వినిపించెదవు మమ్ముల తిట్టుటె నీ అభిమతము పాండవ పక్షము వహించి నీవు మమ్మందరినీ దూషించెదవా క్రూర సర్పముకు పాలిచ్చినచో తిరిగి వారినే కాటేయునట ఇంతకాలము నిను మా ఇంటను ఉంచుకొన్నదే తప్పిదమైనది ఇప్పటి నుండి మాకెప్పుడును సహితోక్తులను వినిపింపకుము శత్రుపక్షమును వహించు వారికి ఆశ్రయమిచ్చుటే నేరమేయగును మా ఇంట నుండి మాకే నీతులు చెప్పుట ఇకపై మానివేయుడు మేము అన్నచో ఇష్టము లేనిచో ఎక్కడికైనను వెళ్ళవచ్చును దుర్యోధనుని మాటలు విన్న విదురుడప్పుడు ఇంకా గట్టిగా దుర్యోధనుని హెచ్చరించెను అవివేకులకు ఎన్ని విధంబుల మంచి చెప్పినను ఫలితముండదు నీ మెప్పునకై అప్రియములను చెప్పెడి వారే నీకు ఆప్తులగు వినడి వారికి కష్టమైనను నిజము చెప్పియే తీరవలయును ఈ కురువంశము క్షేమము కోరియ నీకీ విధముగా చెప్పుచుంటిని పాండుపుత్రులతో వైరము నీకు సర్వవేళలా అనర్థకంబకు విదురుడు ఆపై ప్రసంగించక మౌనము వహించి కూర్చొని ఉండెను శకుని ఇంకను నిర్భయముగా అధర్మద్యూతమునందు ధర్మజుని సంపదంతయును శకుని దోచుకొని ఆపై శకునే ఓరగ చూచుచు ధర్మనందన నీవిక ఇప్పుడు హణముగ
ఆపివేసెను. అట్టి నిరసనను భరించలేకను ధర్మనందనుడు ఆవెను వెంటనే ద్విజదేవరముల మాన్యము తప్ప ఆపై తమ వగుధరణ తలమును ధరణీతలమును ఒకే పందెముగ ధర్మజుడొట్టెను. ఉత్తర క్షణమే ధర్మజుడోడెను. ధర్మతనూజుడు అటు తర్వాతను చేయగలిగినది ఏమీ లేకిక తమ్ములందరిని ఒక్కొక్కనిగా పణముగబెట్టి ఓడిపోయెను. చివరికి తానే విధి వంచితుడై పణముగ పెట్టుకు పందెము కాచెను. పాచిక విసిరిన శకుని మామయే ధర్మరాజునే చూచి నవ్వెను. ధర్మనందనుడు శిరస్సొంచుకొని శోకదేవతను ఆశ్రయించెను. దురాశపరుడగు శకుని ఇంకను యుధిష్ఠిరుణ్ణే కౌవించుచును. నీదగు సొత్తు లేదని తలచి ఆటను నీవు విరమించితివా, మరి ఒక సొత్తును మరచితివేమో. అదృష్టము వలచి వచ్చుటకు అణువంతైనను చాలను కొందును. మీదేవేరియగు ఆ పాంచాలిని వడ్డియాడిన సమస్తమ్మును ఒక్క గెలుపులో నీదేయగును. నీ మనమునకు అట్టి పందెము అట్లొట్టుటకు సమ్మతమైనచో నేనాడుటకు సంసిద్ధుడని అట్లని పలుకుచు శకుని అప్పుడును యుధిష్ఠిరుణ్ణి కవ్వించగని శకుని మాటను విధివ్రాతగా పరిగణించుకొని ధర్మజుడప్పుడు విధి విలాసము కాదనజాలక ద్రౌపది దేవిని పందెం కాసి విజయము కోసము ఆశించుచును. పాచిక వైపు చూడసాగెను. కట్టకడపటి పందెము కూడా ధర్మనందనుని వెక్కిరించెను. విధి వంచితులగు పాండవులందరూ ఉస్సురనుచును కుప్పకూలిరి. భీష్మద్రోణులును కృపాచార్యులను దుష్టచూతకుడు ధర్మనందనుని చూచి బాధతో కృంగిపోయిరి. అక్కడ ఉన్న సభ్యులందరూ ధర్మతనూజుని చూచి ఏడ్చిరి. భరించలేని శిరోవేదనతో విదురుడప్పుడును బహు దుఃఖించెను. కన్నుల ముందర జరుగనిదేదియు చూడగలేని మహారాజగు ధృతరాష్ట్రుండును విదురుని చరిచి ఎవరు గెలిచిరని మరి మరి అడిగెను. అదే సమయమున సభా మందిరము కలకల నవ్వుచు కర్ణుడు మొదలగు కౌరవులందరి నవ్వుల తోడను సభాభవనమే ప్రతిధ్వనించెను. గర్వితుడైన దుర్యోధనుడు పంచపాండవులు ద్రౌపది దేవియు తనకు దాస్యులని అహంకరించి విదురునితోనూ ఇట్లని పలికెను. వెంటనే నీవు ఆ పాంచాలిని సభాభవనము శుభ్రము చేయగా ఆమెనిక్కడికి తీసుకురమ్ము. ఆజ్ఞను విన్న విదురుడు లేచి దుర్యోధనుని చీత్కరించుచు పెద్దల మాటను వినకుండగను నీవురి త్రాటిని మెడ బిగించుకొంటివి. ఆశా విషమగు కాలనాగులను తోకను త్రొక్కి హేళన చేయుచు నీ మృత్యువు నువ్వే వ్రాసుకొంటివి. మహాసాధ్వియగు ఆ పాంచాలిని పరిచారికగా పరిగణించితివి. తానే ఓడిన ధర్మరాజునకు సాధ్వినొట్టుటకు హక్కెక్కడిది. వెన్ను వేసిన వెదురు పొదవలే వంచనతోటి అపహరించిన ఈ సంపదతో నశించిపోదురు. నా మాట విని ఇప్పటికైనా చెప్పిన పద్ధతి ఆచరించిన మనకందరికిక శుభము కలుగును. సుయోధనుండు గర్వోధతుడై విదురుని మాటలు
ప్రక్కకు నెట్టి ప్రాతికామితో హేళగనవ్వుచు వెంటనే పోయి ద్రౌపది దేవిని అతి త్వరితము ఈ భవనమునకు తీసుకురమ్మని ఆజ్ఞాపించను. ప్రాతికామియు ద్రౌపదితోటి జరిగినదంతయు విన్నవించెను. అంతయు విన్న మహారాజ్ఞియు నివ్వెరపోయి నిలబడిపోయెను. తెలివి తెచ్చుకొని ఆ పాంచాలి గంభీరముగా ఇట్లాదేశి, ఎట్టి కాలమున ఎవ్వరైనను భార్య నోడుటను విననేలేదు. మహాప్రభువగు ఆ ధర్మపుత్రులు తానోడియే నన్నోడెనా? నా ఈ ప్రశ్నకు సమాధానము నీకు తెలిసిన నాకు చెప్పుము. తెలియకపోయిన ఆ సభకేగి నా ఈ ప్రశ్నకు సమాధానము మర్యాజూదరినడిగి చెప్పుము. అక్కడి వారిని అడిగి చెప్పుము. అప్పుడు కూడా నేనక్కడకు రాక తప్పని సమయమొచ్చిన నీ విధి నీవును నిర్వర్తించుము. ప్రాతికామియు మరి మాటాడక సభాంగణమునకు వచ్చి వినయమున ద్రౌపది దేవి వేసిన ప్రశ్నను ధర్మరాజునకు విన్నవించెను. ద్యూతములోన పరాజితుడయి దుఃఖిస్తున్న ధర్మనందనుడు ధర్మపత్నియు వేసిన ప్రశ్నకు నోట మాటయే లేక కూర్చొని అది అంతయును గమనిస్తున్న మధోదంతుడగు దుర్యోధనుడు అక్కడి నుండే ప్రశ్నలెందుకు ఇక్కడికొచ్చి ఈ సభయందే ధర్మ సంశయము విన్నవించినచో మేమందరమును ఆనందింతుము. కావున నీవు వెంటనే పోయి పాంచాలిని తీసుకురమ్మని ప్రాతికామికి చెప్పి పంపెను. ఆ ద్రౌపదితో ప్రాతిగామియు జరిగినదంతయు చెప్పినవాడై అమ్మా మీరిక ఆలసించక సభాభవనముకు రావలసినదని పాంచాలికి మ్రొక్కి నిలచెను. ఏమి చేయుటకు పాలుపోవక మహాసాధ్వియే అలజడి చెందెను. దుర్యోధనుని దుస్వభావము తెలిసియుండిన ద్రౌపది దేవి ఆ విధి చేతిలో కీలు బొమ్మవలె ప్రాతికామిని అనుసరించెను. పాండు మహీపతి కోడలు అయిన పంచపాండవుల మహారాజ్ఞియు ఏకవస్త్రముతో ఆ సభకొచ్చి కన్నీరిడుచు నిలుచుట చూచి పంచపాండవులు కృంగిపోయిరి. పాండుకుమారుల ధైర్యము చూచి దుర్యోధనుడు ఆనందించెను. భీముని చూచి ప్రాతికామియు గడగడమనుచు వణకుచుండెను. కౌరవదాసి ఆ ద్రౌపదిని సభామధ్యముకు తీసుకురమ్మని దుశ్శాసనుని చూచుట తోడని వణికిపోవుచు ఆ పాంచాలి రాణి గంధారిని శరణు వేడుటకు అక్కడి నుండి పోబోయినది. తను వెన్నంటి వచ్చుచుండెడి దుశ్శాసనుడు గర్జించుచును. నీవెక్కడికి పోగలదానవు శకుని మామయే నిన్ను గెల్చియు అన్నగారికి నిన్నర్పించెను. ఇక నీవిప్పుడు దుర్యోధనుని ఆధీనమందే ఉండవలయును. నీవింకేమియు మాటలాడక సభామధ్యముకు రమ్మనమనుచును వికృతముగా నవ్వసాగెను. అధిగమనించిన ద్రౌపది ఇంకను భయము తోడను వణకిపోయెను. తోటి కొండ్రండు ఉన్న చోటికి అతివేగముగా పరుగు పెట్టెను. దుష్ప్రవర్తనుడు దుశ్శాసనుడు ద్రౌపది దేవిని వెంబడించెను. అధిగమనించి ద్రౌపది దేవి హీనస్వరముతో దుశ్శాసనునికి
ప్రార్థించినది రజస్వలన ఈ ఏక వస్త్రమును ధరించియుంటిని నన్నంటకుము. ఇట్టి సమయమున పెద్దలు ఉన్న సభామధ్యముకు రారాదనుచు అతి దీనముగా ద్రౌపది పలికెను. ఆ దీనాక్రందన దుశ్శాసనుడు వినిపించుకొనే స్థితిలో లేకను. వెర్రిగా నవ్వుచు దుశ్శాసనుడు, నీవే వస్త్రము కట్టిన కట్టక నాకు అదంతయు అనవసరమ్మని, నీవక్కడకు రాక తప్పదని దుర్మధాంధుడై కన్నుగానక మహారాజ్ఞియగు ద్రౌపది దేవి జుట్టు పట్టుకొని దుశ్శాసనుడు సభామధ్యముకు ఈడ్చుకుపోయెను. ఊహించని ఈ విపరీతమును చూచి అందరును నివ్వెరపోయిరి. మాటరాకను కంటి చూపుతో పాండవులందరూ కూర్చొని ఉండిరి. ధీరోదతులగు పతుల ముందర రాజసూయమున మంత్రజలముతో పునీతమైన తల వెంట్రుకలు దురాత్ము చేతిలో విడివడపోయెను. కోపముతోనూ ఆ పాంచాలి మహాత్ములైన భీష్మ విధురులు, పూజ్య గురువులు, కృపద్రోణులు, ఎందరెందరో మహానుభావులు పరివేష్టించిన సభా మధ్యమున ఒక్క అబలకు అన్యాయము జరుగుతూ ఉంటే ఒక్కరైనను తప్పని చెప్పక మిన్నకుండిరి. ధర్మతత్పరుడు ధర్మతనూజుడే నేడెందులకో మౌనము వహించే ఒక్క అబలను జుట్టుపట్టి ఈ దుశ్శాసనుడు పదుగురి ఎదుట ఈడ్చుతూ ఉంటే ఈ సభనున్న ఒక్కరైనను ఈ పని తప్పని ఎందుకు అనరు? ఈ దుష్కృత్యము సరి అయినదనే అందరి యొక్క అభిప్రాయమ. భరతవంశము ధర్మ పద్ధతి నేటితోడనే నశించిపోయెన. సుక్షత్రియుల పరాక్రమములు సభా మధ్యమున మంటగలిసెన. సభలోనున్న మహానుభావులు అచైతన్యులై కూర్చుని ఉందుర. అట్లుగానిచో మహాపరాక్రమ మహావేత్తలు అయినటువంటి ద్రోణ భీష్ములు విదురవేత్తలు కిమ్మనకుండా విధి అని తలచి వినోదమ్ముగా చూచుచుండిర. దూరదృష్టితో దురుద్దేశముతో ద్యూత భవనము కట్టబడినద. అట్లుగానిచో వారందరి దురన్యాయమును సహించగలరా? అవ్విధంబుగా ఆ సాధ్వీమణి నిండు కొలువులో దుఃఖిస్తుంటే తమ సర్వస్వము ఓడిపోయియు అంతటాగక ధర్మనందనుడు శకుని మాటలతో భార్య ద్రౌపదిని ద్యూదమునోడిన ధర్మనందనుడు అన్నమాటయే శిరోధార్యమని తమ్ములు ముఖముల నెత్తికి కూర్చొని నిండగు సభలో ఒక ఇల్లాలు ఇవ్విధంబుగా న్యాయం బనుచు ఎలిగెత్తరనుచు దుఃఖిస్తున్నా ఆ పాంచాలిని చూచియు కూడా గర్వోంధతుడై దుశ్శాసనుడు దాసి దాసి అని పరిహసించడి. దుశ్శాసనుతో వంత పాడుచు శకుని మామ చేయి కన్నుడందుకొని నిండు కొలువులో నున్న ద్రౌపదిని పరిహసించుచు దుర్యోధనుడు ఆ మూవురితో కలసి కట్టుగా ఆ సభయందున నవ్వి పగలబడి అవ్విధి నలుగురు ద్రౌపది దేవిని పరాభవించెడి. ఆ దుర్ఘటనకు భీష్మాచార్యులు లేచి ఇట్లనే ద్రౌపది దేవితో ఇట్లని పలికెను, నీ ప్రశ్న తగు సమాధానము ధర్మజుడొక్కడే చెప్పవలయును. ధర్మజుడొడ్డుకు ఓడినప్పుడే నువ్వు ఓడుటయు తథ్యమేయగును. ధర్మతనూజుడు ఏ స్థితినైనను
అధర్మ మార్గము త్రొక్కని త్రొక్కడు అట్టి ధర్మజుడు జూదమునందున నిన్నోడలేదని చెప్పక చెప్పును ఇక ఆశకు నీ విద్యావేత్తయ ధర్మనందనుడు తమ్ములనోడి తానొడ్డుకొని ఓడిపోయెను ఆ సమయమున జూదాచార్యులు నిన్నే భణముగ పందెము కాచి ఆట గెలువుమని ప్రోత్సహించెను అట్లయిన శకుని దృష్టిలో అప్పటి వరకు స్వతంత్రురాలవే తను ఓడిన ఆ ధర్మరాజుకి అసలాడుటకే అర్హత లేదు ఇది తెల్చలేకనే నిప్పటి వరకు సమాధానమును చెప్పనైతిని అట్లయిన జూదమంతయు కుటిల జూదమని భావింపవలే చిక్కుబడ్డ ఈ సమస్యకే విధి బదులు చెప్పుటో తెలియకున్నదిని భీష్ముని మాటలు విన్న ద్రౌపది దుఃఖించుచును ఇట్లని పలికెను దురాత్ములందరూ గుంపుగా గూడి ధర్మపరునిచే ఆటాడించి సర్వ సంపదను పొందుటే కాక తానొడ్డుకొని ఓడిపోయిన అట్టివానిచే మరలాడించుట అధర్మమంబని అన్యాయమని ఒక్కరైనను తెలియజెప్పరే అనుచు ద్రౌపది నిండు కొలువులో దుఃఖించుచును నిలబడిపోయెను సభలోనున్న వారందరును మౌనము వహించి కూర్చొనియుండిరి అది గమనించిన దుశ్శాసనుడు మరింత గొప్పగా విజృంభించి విధి వంచితయై విలపిస్తున్న పాంచాలిని పరిహసించుచు పీడిన కుప్పుతో జారిన పైటతో తన స్థితి తలుచుకు ఏడ్వసాగినది ఆ స్థితిలోనే దుశ్శాసనుడు పైట పట్టుకొని గట్టిగా లాగుచు మైకముతోడన నవ్వసాగెను అంతవరకును కోపావేశము మనస్సునందే ఇమిడ్చుకున్న భీమసేనుడు ఆగ్రహముతో అన్నగారిపై విరుచుకుపడెను జూదగృహమున జూదరులైనను స్త్రీలనెప్పుడు పందెము కాయరు నీవా మాత్రము యోచింపకయే ద్యూతకేళిలో అన్నీ మరచి కరుణ అన్నది లేకుండగను ద్రౌపది దేవిని ఒడ్డి ఓడిరి ధనరాసులను సామ్రాజ్యమును ఒడ్డి ఓడినను ఏమనలేదు సంపదంతయు మేమందరము అధీనమ్మని నమ్మియుంటిమి కానీ నీ ఈ తప్పుతోడనే దురాత్ములందరూ ద్రౌపది దేవిని ఇవ్విధంబుగా పరాభవించుట నీవు చేసిన తప్పుకు ఫలితము ఇక నీవిప్పుడే అనుభవించవలే జూదమాడిన చేతుల రెంటిని అగ్నిజ్వాలతో తగులబెట్టెదా అని గర్జించుచు భీమసేనుడు మహారౌద్రముతో సహదేవునితో అగ్నిని తెమ్మని ఆజ్ఞాపించెను అర్జునుడప్పుడు వెంటనే లేచి భీమసేనుని అనునయించుచు ఎప్పుడైనను నీవీ విధముగా అన్నగారిపై కోపించితివ మనలో ఉన్న మంచితనమును ధర్మనందనుని ధర్మనిరతిని అణగద్రొక్కుటకు విరోధులిప్పుడు మననీ విధముగా అవమానించిరి ఇప్పుడు మనము తొందరపడిన వారను కొన్నది సాధించెదరు అందు అగ్రజ మనమిప్పుడును దైవము తలచుటే మంచి మార్గమని ధర్మమూర్తియగు ధర్మపుత్రుడి ధర్మము తప్పి సంచరించిన ఈ భూమంతయు దద్దరిల్లద సుక్షత్రియుడు యుద్ధమునకును అక్షవేత్తలు ద్యూతమునకు ఆహ్వానించి
వచ్చిన కాదనరాదను ధర్మ సూక్తిని అతిక్రమించక ధర్మనందనుడు ద్యూతమాడెను మన కాలము ఇట్లుండుటచే మన ఈ విధముగా ఓడిపోయితిమి ఎప్పుడెప్పుడు ఎవ్వరి కాలము ఏ విధి నుండునో ఎవ్వరికెరుక భీమాగ్రజనువు ఆవేశించక మిన్నకుండుటే మంచి మార్గము అని ఆపార్థుడు శాంతముతోటి భీమసేనుని అనునయించెను భీముడు కూడా కోపము విడచి ఆలోచించుచు తలచి చూడగా పార్థుడు చెప్పిన విషయమంతయు నిజముగా తోచి చతికిలపడెను ద్రౌపది చేసే ఆక్రందనలను సభలో జరిగే విషయమంతయు దుశ్శాసనుని అట్టి చేష్టలను గమనిస్తున్న వికర్ణుండును సభాసదులను ఇటు ప్రశ్నించెను ద్రౌపది వేసే ప్రశ్నలన్నిటికీ బదులు చెప్పుట న్యాయ మార్గము ఆలోచించక చేసెడి పనులు ఘోర విపత్తును తెచ్చిపెట్టును ధర్మ ప్రభువులు న్యాయము చెప్పక ఊరకుండుట ఉచితము కాదు మీలో ఎవ్వరు చెప్పకుండినా నాకు తెలిసిన ధర్మము చెప్పెద అనుచు వికర్ణుడు హెచ్చరించినను ద్రోణ భీష్ములను ధృతరాష్ట్రుండును సజ్జనులైన సభాసదులను బెల్లము కొట్టిన రాయిలాగని బదులు చెప్పకను మిన్నకుండిరి వికర్ణుడప్పుడు ధర్మోచితముగా గంభీరముగా ఇట్లని పలికెను పెద్దలెవ్వరు పలుకకున్నచో ధర్మ నిర్ణయము నేనే చేసెదా చూదము వేటయు మధుపానమ్మును హద్దు మీరిన కామాసక్తియు భయంకరములగు దుర్వ్యసనమ్ములు ఎక్కడ పురుషులు ధర్మము తప్పును వాని చేష్టలును ధర్మము తప్పును జూదమాడగా ఆహ్వానితుడై వ్యసనపరుడగు ధర్మనందనుడు తనను ఫణముగా ఓడిన వెనుకే ద్రౌపది నొడ్డి ఓడిపోయెను సోదరులందరి సతీమణియగు ద్రౌపది దేవిని స్వంత ధనముగా ఫణముగా పెట్టుట ధర్మ విరుద్ధము కనుక ద్రౌపది అధర్మ విజితగు మహాసాధ్వియగు పాంచాలిని ఏకవస్త్రగా సభకీర్పించుట మహాపాపమగు కాక ధర్మము వికర్ణ పలుకులు విన్న సభ్యులును ఆనందముతో ఆమోదించిరి కర్ణుడు వెంటనే లేచి ఇట్లనే పెద్దలందరూ మిన్నకుండగా ధర్మ నిర్ణయము చేయబూనుట కుర్రవాడగు నీకేమి పని ధనము సర్వమును ఫణముగా పెట్టుచు ధర్మనందనుడు ఓడిపోవగా ఆ సంపదలో ఒక భాగముగా ద్రౌపది కూడను ఓడిన సొమ్మే కనుక ద్రౌపది ముమ్మాటికిని ధర్మముగానే జయింపబడినది ఏకవస్త్రయగు ఈ ద్రౌపదిని సభకు తెచ్చుట అధర్మమంటివి శీలము కలిగిన ఆడుదానికి భర్త ఒక్కడని పెద్దలందరూ పంచభద్రుకి బంధకి అందరూ ఒక వస్త్రమునే ధరించియున్నను అసలు వస్త్రమే ధరింపకున్నను అట్టి బంధకిని పలువురి ఎదుటను తీసుకువచ్చిన తప్పేమున్నది కర్ణుని మాటలు విన్న సుయోధను ద్రౌపది చీరను తొలగించుమని దుశ్శాసునకు ఆజ్ఞాపించెను దుశ్శాసనుడును దుర్మధాంధుడై ద్రౌపది పైటను పట్టిలాగెను ఆ పాంచాలి మహాభీతితో ఆ వస్త్రమును బిగించి పట్టుకు
బ్రతుకు అనాథరక్షక ఆర్తశరణ్యుడు దేవకి సుతుని ప్రార్థన చేసెను. గజేంద్ర మోక్షణ ముకుంద మాధవ యశోదనందన నందనందన ఈ దుర్మార్గుడి బారి నుండి నను హే గోపాల జగద్రక్షక జాగు చేయక కావుము కృష్ణ అనుచు ద్రౌపది చేతులు ఎత్తి కృష్ణాయను చూకే కలువేయక ఆమె దేహమున అక్షయమయ్యి చీరలెన్నియో పుట్టుకు వచ్చెను గుట్ట గుట్టలుగా చీరలు లాగి దుశ్శాసనుడు అలసిపోయెను. మహాద్భుతం మగు ఇట్టి దృశ్యమును చూచిన సభ్యులు సంభ్రమముతో పాంచాలిని అభినందించిరి. ఇందరి ఎదుటను ఇంత జరిగిన పుట్టి గ్రుడ్డియగు ధృతరాష్ట్రుడను గంతలు కట్టిన గాంధారియును చెవిటి వారి వలికిమ్మనకుండిరి. అప్పుడు భీముడు మహాకోపమున కాలయముని వలి గర్జన చేసెను. గురువులు వృద్ధులు బంధుమిత్రులును సభాసదులును చూచుచుండగా ఇట్లు ద్రౌపదిని అవమానించిన నీచుడైన ఈ దుశ్శాసనుని వక్షస్థలమును బ్రద్దలు కొట్టి రణరంగమున రక్తము త్రాగెద. భీముని ప్రతినను విన్న ప్రజలును ఆతనినెంతో అభినందించుచు దుష్టపుత్రుని దుర్మార్గమును ధృతరాష్ట్రుడును ఆమోదించుట. ద్రౌపది అడిగిన ధర్మము చెప్పక కురు వృద్ధులును ఊరకుండిరని పౌరులందరును ఆరోపించిరి. అంతట విదురుడు కలగజేసుకొని ఉచ్చస్వరమున ఇట్లని పలికెను. ద్రౌపది అడిగిన ధర్మ నిర్ణయము సభ్యులెవ్వరును చేయకపోయిరి. ధర్మ నిర్ణయము కోరిన ఎప్పుడు చెప్పకపోయిన పాపము వచ్చును. వికర్ణుడిచ్చిన ధర్మ నిర్ణయము అవునో కాదో చెప్పి తీరవలె ఇట్లని విదురుడు హెచ్చరించిన. పెద్దలందరూ మిన్నకుండిరి. ద్రౌపది ఇట్లని ఆక్రోశించెను. అలనాడెప్పుడు స్వయంవరమున మొన్ననే రాజసూయమున రాజులందరును నను దర్శించిరి. ఈనాడిక్కడ ఈ దుస్థితిలో ఇందరి ఎదుటను ఇట్లుంటిని అని పాండు మహీపతి కోడలినయ్యి శ్రీకృష్ణునకు చెల్లెలినైన నన్నీ విధముగా ఈ దుష్టాత్ముడు ఇందరి ఎదుటను అవమానించెను. ఇప్పటికైనను వృద్ధులందరును ధర్మాధర్మము నిర్ణయించుచు ఈ దుస్థితిలో నను రక్షింపుడు. భీష్ముడప్పుడు మెల్లగా ఇట్లనే తల్లి ద్రౌపది ఈ విషయమున ధర్మ సూక్ష్మమును నిర్ణయించుటకు మాకెవ్వరికి సాధ్యము కాదు. చూదమాడినది ధర్మపుత్రుడే ధర్మజుడెరుగని ధర్మము లేదు కనుక అతడే మాట్లాడవలె. పాపమునకు కౌరవులందరూ ఫలితము తప్పక అనుభవింతురు. కలకల నవ్వుచు కరుణుడిట్లనే పాండవ పత్ని పంచభద్రుక ఇందరు భర్తలు చేవను చచ్చి గౌరవమ్మునే భణముగ పెట్టిరి. నిన్ను జూదమున ఓడిన వారిని పౌరుషమ్ము గల భర్తనొక్కనిని పెండ్లియాడుటే మంచిది నీకు. కర్ణుడిట్లని పరిహసించగా కుడి తొడపై నను కూర్చుండమని దుర్యోధనుడు రెచ్చిపోవుచు తొడని తట్టుచు వెకిలి నవ్వుతో ద్రౌపది దేవికి కన్ను గీటెను. ఆ దురాగతమ్మును చూచిన భీముడు ప్రళయ రుద్రుడై భయంకరముగా పిడుగుల వంటి పలుకుల ఇట్లనే రాజ్య
రాజమధమ్మున అహంకరించుచు మరి నీ తొడపై కూర్చుండమని ద్రౌపది దేవిని ఆహ్వానించిన కండకావరము కల్గిన వీనిని భయంకరం మగు గదాఘాతమున రెండు తొడలను భగ్నము చేసెద భీముడిట్లని ప్రతిజ్ఞ చేయుచు రౌద్రాకృతిలో విజృంభించగా భీష్మ విధురులు ద్రోణాచార్యులు ఆవేశమునకు అతను కాదని భీముని చల్లగా శాంతపరచిరి. ఆధృతరాష్ట్రుని అగ్నిగృహంబున జంబుకమ్ముల ఊళలు వినబడే అగ్నిహోత్రముల తేజము తగ్గెను కౌరవ పత్నుల హృదయములలో అకారణముగ దుఃఖము పుట్టెను. అపశకునమ్ములు అవలోకించుచు భీష్మాదులగు వృద్ధులందరును దుష్టబుద్ధులగు ధృతరాష్ట్రులకు చేటు కాలము సమీపించెనని తేలిక పడిన మనసు తోడను నిశ్శబ్దముగా ఊరకుండిరి. అపశకునమ్ములు విని గాంధారియు భర్త యొద్దకు వేగమే వెళ్ళి జరిగినదంతయు విన్నవించుచు భర్తకు గట్టిగా నచ్చ చెప్పెను. అంధనరపతి పుత్రుని పిలచి నీ పని చే పాండుపుత్రులకు కనివిని ఎరుగని బాధలొచ్చినవి మహాసాధ్వియగు ద్రౌపది దేవితో అసభ్యముగా ప్రవర్తించుటయు మన వంశమునకు క్షేమము కాదు అనుచు పుత్రుని మందలించెను. ఆ తర్వాతను ధృతరాష్ట్రుండును సతి పాంచాలిని ప్రేమగా పిలచి కపట ప్రేమతో ఇట్లని పలికెను. తల్లి ద్రౌపది నీ సౌశీల్యము ఆ చంద్రార్కము వెలుగొందునులే జరిగిన దానికి పరిహారముగా పరములనిచ్చెద కోరుకొమ్మనే. ద్రౌపది అప్పుడు ధర్మనందనుని దాస్య విముక్తిని చేయకోరినది. ఆమె కోరునని తలచిన ప్రభువు మరి ఒక వరమును కోరుకొనమనే. ఆతని భావము గ్రహించి ద్రౌపది మిగిలిన నలుగురి దాస్య విముక్తిని రెండవ వరముగా ప్రార్థించినది. మూడవ వరమును కోరుకొమ్మని అంధనరపతి అనుమతించగా వెంటిన మించిన వరములు కోరుట క్షత్రియ వనితకు తగదని ద్రౌపది సవినయముగా తిరస్కరించెను. తనయుల బలమును శత్రుబలమును విఘ్నతతోటి గ్రహించగలిగిన ఆధృతరాష్ట్రుడు ఇట్లని పలికెను. సౌశీల్యమున విఘ్నతయందున మనసు నిండుగా సంతోషించితే అనుచు ధర్మజును పిలిపించుమని ధర్మజ నిన్ను నీ సోదరులను నాసుతులందరూ ఎన్నో రీతుల అహంకారమున అవమానించిరి. వారిని దయతో మన్నించవలి మాహీ కోడలి పాతివ్రత్యము ముల్లోకములను ప్రసిద్ధికెక్కెను. పట్టమహిషిగా ఈమెను పొందిన మీరందరును ధన్యజీవులు. ఈ జూదమ్మున ఓడిన రాజ్యము సంపదంతయును తిరిగి ఇచ్చితిని. ఇక మీ రాజ్యము మీరు తీసుకొని పూర్వ వైభవము మీరందెదరని ఆధృతరాష్ట్రుడు ఆ సభ విడిచెను. ధర్మనందనుడు తల వంచుకొని నలుగురు తమ్ములు పట్టమహిషియును వెంట నడువగా బయటకు సాగెను. ఈ వార్త విని రాధేయుండు ఆహా ఎంతటి అదృష్టం విధి అందగత్తెయగు భార్యయుండుట పురుషునకెంతో ఉపయోగించును. శోక సంద్రమున మునిగిపోయడి పాండునందనులు భార్య సాయమున రాజ్యము పొంది పాండునందనులు శౌర్యము కన్నను. ఈ పాంచాలి అశ్రుధారలే బలమైనవని నిర్ణయమయ్యను. భార్య కరుణతో సంపాదించిన
అప్పుడు భీముడు అవమానముతో కోపోద్రేకము పట్టలేకను పండు కొరుకుచును ఇట్లని పలికెను. మహావీరులగు పాండు కుమారులు ఆడుది తెచ్చిన రాజ్యమునేలెడి దుర్గతి నేటికి సంభవించినది. పౌరుషమంతయు బూడిదైనది. దాస్య విముక్తిని పొందిన మనము పరాక్రమమున దురాత్ములైన వారిని వధించి రాజమేళెదము. ధర్మనందనుడు తన కరస్పర్శతో భీముని కోపము శాంతపరచెను. అర్జునుడప్పుడు భీమునికిట్లనే నీచుల మాటకు బదులు చెప్పుటయు ఉత్తమ పురుషులు చేయరెప్పుడును. వీరులెన్నడును వృధా మాటలను పలుకుట ఎన్నది భావ్యము కాదు. ఆవిను వెంటనే ధర్మనందనుడు తమ్ముల తోడను ద్రౌపది తోడను కాంచన రథముల నెక్కి వేగముగా ఇంద్రప్రస్థమును చేరుకొనియను. పాండవ మహిషికి వరములనిచ్చుట ధర్మపుత్రునకు రాజ్యమునిచ్చుట ఏకాంతముగ జరిగిపోయెను. దీనిని ఎరిగిన దుర్యోధనుడు ఎన్నో విధముల ఎత్తులు వేసి పాండవ రాజ్యము అపహరించితిమి. ఇంత యత్నమును ఈ వృద్ధునిచే క్షణకాలమున నాశనమైనది. మనసు లోపలే కృంగిపోవుచు శకుని కర్ణులును సైంధవుండును వెంటను రాగా వినయము తోడను తండ్రిని చేరి ఇట్లని పలికెను. శత్రుశేషమును రోగశేషమును రుణశేషమును ఏ మాత్రమును వివేకవంతులు మిగులనీయరు. వారికి ఇప్పుడు భరింపరాని అవమానమును చేసి ఉంటిమి. ఇప్పుడు వారికి ఎంత చేసినా వారి ప్రేమనిక పొందజాలము. కాలనాగుల తోకలు త్రొక్కి వానిని స్వేచ్ఛగా విడచుట మూర్ఖము. అర్జున భీముల పరాక్రమాలను ఇంద్రుడైనను సహింపలేడు. మహావీరులగు మాద్రీపుత్రుల కరవాలమ్ములు కాలపాశములు వాసుదేవుడును ద్రుపద ప్రభువును సైన్యము తోడను సాయము చేసిన మనమందరమును నాశనమగుదుము. కనుక వెంటనే ధర్మనందనుని అనుజూతమున ఆహ్వానింతుము. ఆజూదమున వారందరిని ఓడించి ఆ అడవుల కంపెద. దుర్యోధనుడిటు విన్నవింపగా ధృతరాష్ట్రుండును సమ్మతించుచు మరల జూదమును ఆడగరమ్మని సకుటుంబముగా ధర్మపుత్రునకు ప్రాతికామిచే వార్తను పంపెను. పెద్దలందరూ వద్దు వద్దుయని ఎంత చెప్పినా వినకపోయెను. అనుజూతమునకు ఆహ్వానమును అందుకొన్న ఆ ధర్మనందనుడు తండ్రి ఆజ్ఞను కాదనలేకను కరిపురమ్మునకు తరలి వెళ్ళెను. యూత క్రీడను ప్రత్యేకముగా నిర్మితమైన సభయందున కౌరవ పాండవులందరూ చేరగ ధర్మరాజుతో శకుని ఇట్లనే మీ రాజ్యమును మహాప్రభువులు ప్రేమ మీరగా ప్రసాదించిరి. దానిని ఫణముగ వడ్డి ఆడుట భావ్యము కాదని తలంచుచుంటిని. అపూర్వమైన మరి ఒక పందెము ఫణముగ పెట్టిన బాగుగయుండును. ఈ జూదమున ఎవరు ఓడిన రాజభోగములు పరిశ్చజించి 12 వనవాసమును బ్రహ్మచర్యమున గడిపి రావలే. అటు పిమ్మట ఒక వత్సర కాలము మరి ఎవ్వరికి తెలియకుండగా జనపదములలో జీవింపవలే. అజ్ఞాతముగా వసించుచుండగా ఎవ్వరైనను గుర్తించినచో మరి ఒక మారుగా 12 అరణ్య
అరణ్యవాసము చేసిన పిమ్మట వత్సర కాలము అజ్ఞాతముగా జనపదములలో జీవింపవలె ఈ పందెమునకు ఒప్పుకున్నచో జూదమాడగా సిద్ధము కమ్మిక ధర్మనందనుడు ఇట్లని పలికెను. జూదమాడుటకు మీరే పిలిచిరి, రెండవ మారు మీరే పిలువగా తండ్రి ఆజ్ఞను కాదన జాలక జూదమాడగా వచ్చి చేరితిని. ఇప్పుడు నేనిక జంకిపోదున అనుచు ధర్మజుడు దైవము పైనను భారము వేయుచు జూదము ఆడెను. మాయాద్యూతము నందు ధర్మజుడు శకుని చేతిలో ఓడిపోయెను. విధి విధానమును తప్పించుటకు బ్రహ్మకైనను సాధ్యము కాదని రాజ్యభోగముల విసర్జించుచు మృగచర్మములను ధరించి అందరూ వనవాసమునకు సిద్ధము అయ్యిరి. ఆ పాండవులను హేళన చేయుచు కలకల నవ్వెను దుశ్శాసనుడు. దుశ్శాసనుని అట్టి చూపులకు పాండుకుమారులు పరాభవముతో కారడవులకు ప్రయాణమయ్యిరి. వారి అడుగులకు మడుగులొత్తుచు ద్రౌపది నీవును కానలకేగిన నీవు పొందెడి సౌఖ్యములేమి సువిశాలమగు సామ్రాజ్యమునకు. ఇక కౌరవులే మహాప్రభువులు మాలో ఒకరిని ఎంచుకొని భర్తగా నీవు స్వీకరించిన సకల సుఖములను పొందవచ్చును. ఆంబోతుండగు భీమసేనుడు నిన్ను మిన్నగా చూచునదేమి? ఆ అవహేళన విన్న భీముడు పరాభవమును భరించలేకను ఒక్క ఉదుట నా దుశ్శాసనుని సమీపించుచు కఠోరముగా కపట జూదమున మహాపాపులై మా సంపదలను అపహరించిరి. అంతటితోనూ వాగక నీవు దుర్భాషలతో రెచ్చగొట్టితివి. అట్టి నిన్ను నే సంగ్రామమున గుండె చీల్చి నీ వెచ్చని నెత్తురు నేనానాడు త్రాగెడి వేళ నీ ఈ మాటలు అన్నియు నేను నీకానాడే జ్ఞప్తి చేసెద. దురాగ్రహముతో దుర్యోధనుడు పలికిన మాటలు అన్నియు కూడా సంగ్రామమున దుర్యోధనుని శరీరమంతయు కుళ్ళబొడిచినే. మాటలన్నీయును అప్పజెప్పి ఆ తర్వాతనే స్వర్గము చేర్చెద అనుచు భీముడు చేసిన ప్రతిజ్ఞ విన్న అందరూ ఆనందించిరి. అప్పుడు కూడా భీమసేనుడు కోపము తీరక ఇట్లని పలికెను. 14వ ఏట జరుగు యుద్ధమున దుర్యోధనుని దుశ్శాసనుని స్వయముగా నేనే సంహరించుననే పౌరుషవాక్కుల పాంచాలిని అధిక్షేపించిన సూతకర్ణుడును సవ్యసాచిచే చచ్చి తీరును. మాయజూదమున మమ్మోడించిన కుటిల శకుని సహదేవుండును ఆరణమందున సంహరింతును. దుర్యోధనుని ఆనందమునకు ద్రౌపది దేవిని పరిహసించిన తాత్రరాష్ట్రుని పుత్రులందరినీ నకులుడు తనదగు కరవాలముతో యుద్ధరంగమున వధించి తీరును. ఇవ్విధంబుగా భీమసేనుడు అందరి ఎదుట గట్టిగా పలికెను. పార్థుడప్పుడు ముందుకు వచ్చి వాయునందన మాటలెందుకు? 14వ ఏండ్లు గడచిన పిమ్మట మన రాజ్యమును మనకీయనచో ఇక మనమేమిటో వారికి తెలియును. అట్లని పలికి అర్జునుడప్పుడు భీమసేనుని శాంతపరచెను. పంచపాండవులు వరుసగా నిలిచి పెద్దలందరికీ నమస్కరించెను. అప్పుడందరును
అనుక్షణము చూచుచుండెదను. అందుచేతనిక ధర్మనందన తల్లి కుంతిని నా గృహమందే నుండుటకిక అనుజ్ఞ నిమ్ము. ఇంక ఏమని నీకు చెప్పుటో తెలియకున్నదని అప్పుడిట్లనే ధర్మములన్నీయు తెలిసిన వాడవు. ఇక నీ తమ్ములు వీరవరేణ్యులు దైవము నీకిక అండగా నిలచి ఎల్లప్పుడును సంరక్షించును. ధౌమ్య మహర్షి వెంటనుండగా నీకే భయము కలుగనేరవు. పరిపాలనలో ప్రజల చేతను సద్వర్తనలో తపస్సుల చేతను ఆశీస్సులనే పొందిన వాడవు. ఇక నీ కీర్తికి కళంకముండదు. కావున ధర్మజారణ్యవాసము ముగించుకొచ్చి మమ్ము చూచెదవు. ఇక మీకెప్పుడు శుభము కలుగునని నిండు మనసుతో పలికె విదురుడు. ధర్మజుడంతట తల వంచుకొని తల్లి కుంతిని సమీపించెను. బిడ్డలందరిని అవ్విధంబుగా చూచిన కుంతి బోరున ఏడ్చెను. కొంతసేపటికి తెప్పరిల్లుకొని మిమ్ములనిట్లు చూడకుండగా స్వర్గముకేగిన పాండురాజును ఆయనతోటి చితిలో దూకి ధన్యత నొందిన మాద్రీదేవియు వారిద్దరును ధన్యులయ్యిరి. నే బ్రతికుండి మిమ్మీ తీరుగా చూచుటకాయని కుంతీదేవి పరిపరి విధముల ఏడ్వసాగినది. దుఃఖించుచునే ముందుకు వచ్చి పాంచాలిని కౌగలించుకొని దుఃఖముతోటి తడబడిపోవుచు ఇవ్విధంబుగా పలుకసాగెను. అమ్మా ద్రౌపది నన్ను వీడి అరణ్యములకు పోవుచుంటివా? పాండుపుత్రులకు భార్యగా వచ్చి నన్ను తల్లిగా చూచుకొంటివి. నిన్ను వీడినే అనంతకాలము నేనే విధముగా బ్రతికుండవలె అని పలుకుచును కుంతీదేవి. ద్రౌపది దేవిని మరింత గట్టిగా కౌగిలించుకొని మరల ఏడ్చెను. అవ్విధంబుగనే కొడుకులందరినీ తన హృదయముకు హత్తుకొనుచును. కుంతీదేవి విలపించినది. ఆ తర్వాతను బకింత సత్తుకు ద్రౌపది దేవి వెన్ను నిమురుచు అమ్మా ద్రౌపది దుఃఖింపకుము. ఉత్తమ తల్లులకెల్ల వేళలా ఆ జగజ్జననే కాపాడునులే. శీల సంపదను ధరించియుండిన నీకెప్పుడును శుభమగుగాక. గొంతు పెగల్చుకు కుంతీదేవి కోడలు కృష్ణుని దీవించినది. పాండునందనులు పాంచాలితో చెమ్మగిల్లిన కన్నులొత్తుకొని వనవాసమునకు ప్రయాణమయ్యిరి. విలపిస్తున్న కుంతీదేవిని అనునయించుచు మాటలు చెప్పుచు విదురుడు తనతో తీసుకువెళ్ళెను. పాండుపుత్రులను అనుసరించుతూ జుత్తునంతటిని విరబోసుకొని శోకదేవతలా నడుచుచున్నట్టి ద్రౌపది దేవిని చూచునున్న కౌరవకాంతలు ఏడ్వసాగిరి. అవ్విధంబుగా పాండుకుమారులు హస్తినపురమును వీడుచుండగా ధృతరాష్ట్రుని ఆ భవనమునందున అపశకునమ్ములు గోచరించినవి. పగటి వేళలా జంబుకమ్ములు కఠోరమ్ముగను అరవసాగెను. పగటి వేళనే తోక చుక్కలు ఆకాశమందున మెరవసాగెను. మబ్బులు లేకయే ఆవిను వీధిన మెరుపులెన్నియో పుట్టుకు వచ్చెను. అనుకోకుండా ఆ సమయమున గ్రహణములాగా చీకటి అయ్యెను. ధార్తరాష్ట్రుని భవనమునందు
14వ ఏండ్లు మహాయుద్ధమున పాండుకుమారులే గెలుపొందెదరని పలికి నారదుడు అదృశ్యుడయ్యెను. దుశ్శకునమ్ములు ఆలకించిన ఆంబికేయుడు అలజడి చెందుచు విదురుని పిలచి పాండుకుమారులు వనవాసమునకు వెళ్ళెడి విధమును వివరించమని అడిగే విదురుని. విదురుడప్పుడు ధృతరాష్ట్రునికి యథాతథముగా చెప్పసాగెను. తీక్షణమైన వీక్షణములను చూచిన ప్రజలు మాడిపోదురని భీతి చెందిన ధర్మతనూజుడు తన ముఖమెవరికి కనబడకుండగా వస్త్రము కప్పుకు వెళ్ళిపోయెను. నా భుజబలమును ప్రదర్శించెడి కాలము ముందుకు వచ్చుచున్నదని భీముడు ఎంతో ఉత్సాహముతో తన బాహువులను ముందుకు చాపుతూ భీమసేనుడు వెడలిపోయెను. ఇంతకంటెను ఇనుమిక్కిలిగా బాణములేయుచు శత్రువీరులను చంపెదననుచు సవ్యసాచియు ఇసుక జల్లుచు వెడలిపోయెను. సుందర రూపము చూచిన ప్రజలు దుఃఖింతురని భావన చేసి ఆనకులుడు తన సుందర తనువుకు ధూళి పూసుకొని కదలిపోయెను. జాలి గొలిపెడి మోము చూపిన ప్రజలందరికీ కీడు కలుగునని తెలిసి ఉండిన సహదేవుండును రణరంగములో మరణించిన కౌరవ వీరులకిదే విధముగా సామవేదమును చదువుచు వారికి పరలోక క్రియలాచరించెదము అను పద్ధతిని తెలియజేయుచు సామవేదమును గట్టిగా చదువుచు ధౌమ్యుడప్పుడు కదులుచు వెడలెను. విషయమంతయును విన్న తదుపరి ధృతరాష్ట్రుండు దుఃఖితుడై మనసు లోపల వ్యథ చెందుచును ఉస్సురనుచును నిట్టూర్చుచును. అధిగమనించి సంజయుడప్పుడు ఆంబికేయునితో ఇట్లని పలికెను. పాండుకుమారులు ధర్మము తప్పని ఉత్తములని మీరెరిగియుండియు కర్ణశకునితో మీరు కలసి పుత్రుని కోర్కెను నెరవేర్చిరి కాని బలవంతులకు విరోధులైగిరి. ధృతరాష్ట్రునితో ఇట్లని పలికెను. మనసులో మీరు బాధనొందుచు మాటి మాటికి వగజగనేల ఇప్పటికైనను మీరిష్టపడినచో పాండుపుత్రులను రమ్మని పిలచి వారి రాజ్యమును వారికిచ్చిన ఎంతో హాయిగా సుఖించవచ్చును. ఆలసించక ఆనతిచ్చిన వెంటనే వారిని పిలిపించెదను. ఆ మాటలు విని ఆంబికేయుడు వినని వాని వలె ఊరకుండెను. ఇంద్రప్రస్థమున వైభవముగా రాజ్యమేలిన పాండవుల విధి. జంతు చర్మమును ధరించి వారు కారడవులకు వెడలిపోయిరి. ఈ విధమైన సభాపర్వము సమస్త గాథను వైశంపాయనముని జనమేజయునకు వ్యాఖ్యానించెను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము.